Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో ఇండియా ఐర్లాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ 2 మ్యాచ్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఇవాళ 6 PM టైం గుర్తుపెట్టుకోండి. ఇండియన్ టైం ప్రకారం సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ కాబోతుంది. మ్యాచ్లో మేజర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడా చేయడా అనేది. సో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయడం అనేది కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే మన అసిస్టెంట్ కోచ్ సితాంశు కోటక్, అసిస్టెంట్ కోచ్ బ్యాటింగ్ కోచ్ మేబీ, అతను ప్రెస్ని అడ్రస్ చేస్తే ఏం చెప్పాడంటే వైభవ్ సూర్యవంశీ ఇస్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, నో డౌట్, కానీ అతనికి ఆడించడం కోసం రెగ్యులర్గా అందరూ బాగా బ్యాటింగ్ చేసిన వాళ్ళని పక్కన పెట్టడం కరెక్ట్ అవ్వదు కదా. అది డెసిషన్ తీసుకుంటారు. హెడ్ కోచ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్ అతను ఆడించాలో వద్దనే విషయంలో ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో అది కొంచెం డౌట్గానే ఉంది. అందరూ అదే ఆలోచిస్తున్నారు కదా, వైభవ్ ఆడతాడు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ టీంలో సెలెక్ట్ చేశారంటే అతను ఆటోమేటిక్గా డెబ్యూ చేస్తాడని చెప్పి. కానీ ఆల్రెడీ అక్కడ మనకి సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడీ ఉంది. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ నెంబర్ 3లో మంచి బ్యాటింగ్ చేస్తారు. సో ఈ కాంబినేషన్, ఈ సక్సెస్ఫుల్ 3 ప్లేయర్స్, టాప్ 3 మన ఇండియన్ టాప్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీని ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయంలో అది చాలా పెద్ద హెడేక్. ఆల్రెడీ 2 days బ్యాక్ దాని మీద వీడియో కూడా చేశాను. వైభవ్ సూర్యవంశీ డెబ్యూ పక్కా అవుతుంది అన్నట్టుగానే చెప్పాను దాంట్లో. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే కొంచెం డౌట్గా కనిపిస్తుంది. దానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అది మాట్లాడడం వీడియోలో. నెట్స్లో బ్యాటింగ్ చేయడం గురించి చూస్తే యాక్చువల్గా స్టార్టింగ్లో వైభవ్ సూర్యవంశీ అండ్ సంజు శాంసన్ బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ కాస్త లేట్గా బ్యాటింగ్ చేశాడని మనకి అక్కడి నుంచి న్యూస్ వచ్చింది. దాన్ని బట్టి వాళ్ళిద్దరూ సంజు అండ్ వైభవ్ ఓపెన్ చేస్తారని మనం కంక్లూషన్ రావడం కరెక్ట్ కాదు. కొంతమంది దృష్టిలో అదే అంటున్నారు, సంజు అండ్ వైభవ్ ఓపెన్ చేస్తారు, అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడకపోవచ్చు, ఇషాన్ కిషన్ విల్ కంటిన్యూ అని అంటున్నారు. సో అది చూడాలి. మరి మనం ఏమనుకున్నాం అంటే, నేను చేసిన వీడియోలో నేను వాట్ ఐ సెడ్ వాస్ అభిషేక్ అండ్ వైభవ్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఎక్స్ప్లోజివ్ పేర్. మనం అలాంటి వాళ్ళిద్దరు కలిసి బ్యాటింగ్ చేయడం, ఓపెనింగ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఒకరు అగ్ని అయితే మనకు వాయువు, అగ్నికి వాయువు తోడినట్టుగా చాలా అద్భుతంగా ఉంటుందని అనుకున్నాం. కానీ అది టీమ్ మేనేజ్మెంట్ ఆ క్రూషియల్ డెసిషన్ తీసుకుంటుంది అనే విషయంలో మనకి ఇంకా డౌట్ అయితే కనిపిస్తుంది. సంజు వైభవ్ ఓపెన్ చేయొచ్చు, అభిషేక్ వైభవ్ కలిసి ఓపెన్ చేయొచ్చు, అండ్ లేని పక్షంలో సంజు అండ్ అభిషేక్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్, మన వరల్డ్ కప్ విన్నింగ్ పేర్, వాళ్ళే కంటిన్యూ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విషయంలో మనకి ఏమాత్రం క్లారిటీ లేదు. సో మొత్తం మీద ఇండియా 2-time వరల్డ్ ఛాంపియన్గా, వరుసగా 2 సార్లు T20 వరల్డ్ టైటిల్ గెలిచిన టీమ్గా మనం ఇక్కడ ఆడబోతున్నాం. ఇమీడియట్లీ ఆఫ్టర్ విన్నింగ్ ది వరల్డ్ కప్ ఆడుతున్నాం కాబట్టి అది తర్వాత ఆడిన మ్యాచ్ ఇదే. అండ్ అదొకటి. శ్రేయస్ అయ్యర్ సెకండ్ స్టార్ట్ కాబోతుంది. శ్రేయస్ సెకండ్ యాజ్ ఇండియన్ క్యాప్టెన్. సో అది కూడా, అతను కూడా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ ఎ క్యాప్టెన్. ఏ విధంగా లీడ్ చేస్తాడు ఇండియాని ఎప్పుడు లీడ్ చేయలేదు కదా శ్రేయస్ సార్. నాకు తెలిసి ఇండియా కూడా లీడ్ చేయలేదు అతను. నాకు క్లియర్గా గుర్తులేదు. అంటే కరెక్టో కాదు మీరు చెప్పండి. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఇండియా కానీ లేకపోతే ఇండియా అండర్-19 కానీ అంటే ఎవరిని క్యాప్టెన్ చేసినట్టుగా లేదు శ్రేయస్. సో శ్రేయస్ అయ్యర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది యాజ్ క్యాప్టెన్. సో అతను కూడా ఇండియన్ టీంలో స్టేజింగ్ కంబ్యాక్. వరల్డ్ కప్లో అతను ఆడలేదని మనకు తెలుసు. సో ఇండియన్ టీంలో T20 ఫార్మాట్లో ఈ స్టేజింగ్ కంబ్యాక్ ఇన్ టు ది ఇండియన్ టీమ్. సో శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకోవాలి. ఇండియా 11 ఆల్రెడీ నేను మొన్నటి వీడియోలో ఇచ్చాను. అదే వీళ్ళ ఓపెనింగ్ విషయంలో నేనేం చెప్పే పరిస్థితుల్లో లేను. మరి ఏం చేస్తారనేది. ఇషాన్ కిషన్ ఆడతారా లేదా, వైభవ్ సూర్యవంశీ ఆడితే ఇషాన్కి ఛాన్స్ ఉండకపోవచ్చు బహుశా. సో ఏం చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరిలో ఒకరే ఆడే అవకాశం ఉంటుంది వైభవ్ ఆడితే. లేదు వైభవ్ కనుక ఆడకపోతే మన నార్మల్ 11 ఉంటుంది. ఓన్లీ ఒకటే ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ఆడిస్తారా, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండేట్టుగా చూసుకుని, లేకపోతే హర్షిత్ రాణా నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగలుగుతాడు కాబట్టి వాషింగ్టన్ పక్కన పెడతారు. రవి బిష్ణోయ్ ఆడే అవకాశాలు నాకు కనిపిస్తుంది. సో ఇండియన్ బౌలింగ్ ఇన్ జనరల్ ఎలా ఉంటుందంటే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్పిన్నర్స్ ఉంటారు. హర్షదీప్ సింగ్ ఉంటాడు మన మెయిన్ పేసర్గా. అండ్ కోర్స్ మనకి ప్రసిద్ధ్ కృష్ణ ఆడతాడా,
మరొకరు ఆడతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరు ఆడతారు అనేది. ప్రిన్స్ యాదవ్కి ఏమైనా డెబ్యూ ఇస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అది పరిస్థితి. ఆల్రెడీ 11 నేను ఇచ్చాను కాబట్టి మళ్ళీ నేను దాని గురించి మాట్లాడట్లేదు. సో మన ఐర్లాండ్ టీం విషయానికి వస్తే, ఐర్లాండ్ టీంలో మనకి వాళ్ళకి బౌలర్స్ చాలామంది మెయిన్ బౌలర్స్ మిస్ అవుతున్నారు. జాష్ లిటిల్ మనకు తెలుసు, ఐపీఎల్ కూడా ఆడాడు. జాష్ లిటిల్ ఇస్ వెరీ గుడ్ బౌలర్. జాష్ లిటర్ కూడా ఇంజరీ వల్ల ఆడట్లేదు. కర్టిస్ క్యాంపర్ ఆడట్లేదు. మార్క్ ఎడేర్ ఆడట్లేదు. సో చాలామంది మెయిన్ బౌలర్స్ 5 రెగ్యులర్ వాళ్ళ టీంలో ఉండే ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళు మిస్ అవుతారు. ద వెరీ 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 ఎక్స్పీరియన్స్ బౌలర్స్. సో అందుకని బౌలింగ్లో చాలా వీక్గా కనిపిస్తుంది ఆ టీం. బ్యాటింగ్లో ఆఫ్కోర్స్ వాళ్ళ కెప్టెన్ లార్కెన్ టక్కర్, అతను కీపర్ బ్యాట్స్మెన్, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. అలాగే వాళ్ళకి వాళ్ళ బ్యాటింగ్లో కూడా కొంత ఇన్ఎక్స్పీరియన్స్ అయితే నాకు కనిపిస్తుంది. పాల్ స్టెర్లింగ్ లేడు, అతను కూడా ఇంజరీ వల్ల లేడు. సో చాలామంది మెయిన్ ప్లేయర్స్ వాళ్ళకి కనపట్లేదు. కొన్ని జార్జ్ డాకరెల్ లాంటి నేమ్స్ మనకి బాగా ఫెమిలియర్గా ఉండే నేమ్స్ కనిపిస్తుంది. హ్యారీ టెక్టర్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళే ఉంటారు. ఐర్లాండ్లో కొంతమంది మనకి ఫేమస్ నేమ్స్, అవి డిలానీ ఒకటి, వీళ్ళందరూ ఆడుతున్నారు. ఐర్లాండ్ వాళ్ళ దేశంలో అది ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ టీమ్గానే మనకు కనిపిస్తుంది. డేంజరస్ టీం. ఇండియా మీద వాళ్ళు ఎప్పుడు గెలవలేదు. ఆడిన కొద్ది మ్యాచ్లు ఎప్పుడు గెలవలేదు. 2 మ్యాచ్ల సిరీస్ మాత్రమే. సో ఇది శ్రేయస్ అయ్యర్ అండ్ కోకి ముఖ్యంగా కొత్త సెటప్, కొత్త వరల్డ్ కప్ తర్వాత ఆడుతున్న మ్యాచ్గా ఆ ఇంట్రెస్ట్ మనకి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఉంటుంది. మరి మనం 5:30 6 o'clock మ్యాచ్ కాదు, 5:30కి మీరు ఎక్కడ మిస్ కావద్దు. 5:30కి యు వాచ్ టాస్ టైంలో ఏమవుతుంది, టాస్లో మనకి మరి ఇండియా డెబ్యూ ఇస్తారా ఆ 15 ఏళ్ల బొడతడికి లేదా అనేది మనకి టాస్ టైంలో తెలుస్తుంది. అంతకుముందు క్యాప్ కనుక ఇచ్చేటట్టుగా ఉంటే అది ఆ విజువల్స్ మనకు ముందే వస్తే, లేకపోతే ట్విట్టర్లో వచ్చేస్తుంది. అతను క్యాప్ ముందే ఇస్తారు. టాస్ చెప్పేక ముందే ఇండియా క్యాప్ కనుక హ్యాండ్ ఓవర్ చేయడం జరిగితే అది ముందుగా గ్రౌండ్లోనే అతనికి క్యాప్ ఇస్తారు. ఆ క్యాప్ ఇస్తే మనకు అర్థమైపోతుంది డెబ్యూ చేస్తున్నాడు అది. సో చాలా 5 o'clock నుంచి బీ దేర్ టు సీ వెదర్ వైభవ్ సూర్యవంశీ ఈస్ ప్లేయింగ్ ఆర్ నాట్. అదే మేజర్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే నేను చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ డెబ్యూ ఒకటి. ఇక అక్కడ పిచ్ విషయం ఏంటంటే గ్రీన్ టింజ్ ఉందని చెప్తున్నారు. స్లో వికెట్ ఉంటుందని వాళ్ళ క్యాప్టెన్ చెప్పాడు. స్లోగా ఉంటుంది, ఐపీఎల్ టీంలో లాగా అంత ఫాస్ట్ వికెట్ ఉండదు, స్లోగా ఉంటుంది అన్నాడు. స్లోగా ఉంటుంది. స్పిన్నర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ కనిపిస్తుంది. వర్షం ప్రమాదం కూడా ఉంది మ్యాచ్లో. వర్షం ప్రమాదం ఉంది. షవర్ అంటే పెద్ద భారీ వర్షం కానీ చిన్న వర్షం పడుతుంది, క్లౌడీగా ఉంటుంది. సో పేస్ బౌలర్స్ విల్ గెట్ సమ్ అసిస్టెన్స్. ఎందుకంటే ఆ హెవీ అట్మాస్ఫియర్ వల్ల బాల్ మైట్ స్వింగ్. కొంత ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి కదా. ఇట్ ఈస్ ఆల్ లైక్ ఇంగ్లాండ్ పక్క దేశమే కాబట్టి బెల్ఫాస్ట్లో మ్యాచ్ జరుగుతుంది. చిన్న గ్రౌండ్ అంటే కెపాసిటీ చాలా తక్కువ. 5-6 వేల మంది 10 మంది చాలా తక్కువ మంది చూసే అవకాశం. బట్ ఐర్లాండ్ క్రికెట్కి ఇండియా వెళ్ళడం వల్ల ఒక మంచి వాళ్ళకి మానిటరీగా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి కాస్త ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కూడా క్రికెట్లో రెగ్యులర్గా ఆడతారు. వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. ఎలాగైతే మనం ఆఫ్ఘనిస్తాన్తో ఆడామో ఐర్లాండ్తో ఆడుతున్నాం మనం. సో ఐ థింక్ మ్యాచ్లో మేజర్ ఇంట్రెస్ట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఏ విధంగా స్టార్ట్ చేస్తాడనేది ఒకటి, వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడా లేదనేది ఒకటి. మనం ఈ 2 ఆస్పెక్ట్స్ మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఐ థింక్ ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్ ఈజీలీ వితౌట్ స్వెటింగ్ మచ్. అక్కడ పెద్దగా చెమట కూడా పట్టదు. ఎందుకంటే ఇండియాతో కండిషన్స్తో పోలిస్తే అక్కడ మంచి ప్లెజెంట్ కండిషన్స్ ఉంటే అవకాశం మనకి కనిపిస్తుంది.